అమ్మా, బావా 20 లక్షలు లోన్ పెట్టి కారు కొనాలంటున్నాడా? నేను వద్దంటుంటే నా మాట అస్సలు వినట్లేదమ్మా. నేను లోన్ పెట్టి కారు కొంటున్నానని ఇప్పుడు నీ పుట్టింటి వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్పడం అవసరమా? అంత బాధగా ఉంటే నీ అయ్యనే ఇవ్వమని 20 లక్షలు. అయినా ఏం పెట్టారు నీ పుట్టింటోళ్ళు? సోఫా ఇస్తామన్నారు, కార్ ఇస్తామన్నారు, ఏసీ ఇస్తామన్నారు, 50 లక్షలు ఇస్తామని చెప్పి ముష్టి 3 లక్షలే ఇచ్చారే. ఇంకా గోల్డ్ అంటావా? ఆ సంగతే మర్చిపోయారు. అమ్మో అమ్మో అమ్మో, నా పుట్టింటి వాళ్ళని ఇంత అవమానించాక ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండను. పోతే పో, ఎవరిని బెదిరిస్తావు? మళ్ళీ 4 రోజులకు నువ్వే పరిగెట్టుకుంటా వస్తావు. ఏం సిల్లమ్మా, ఏం బంగారు తల్లి, ఇంతటి ఎర్ర టెండర్లు యాడిపోతాడమ్మా? నాతో చెప్పమ్మా తల్లి. ఏమని చెప్పను, ఎలా చెప్పను అన్నయ్య? మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కట్నం సరిపోలేదంట అన్నయ్య. Not this way. Go to this way. రే మామ వస్తానా, ఉండరా. యారా నువ్వు? ఏమైందమ్మా బంగారు తల్లి? ఇంతటి ఎర్రటి ఎండలో ఏడ్చుకుంటూ వచ్చావు కదమ్మా తల్లి. ఇంత కష్టం వచ్చిందక్క నీకు? రే మామ, నువ్వు చేసిన తప్పురా. నేనేం చేసినారా? కట్నం కోసం బిడ్డని ఎర్ర టెండర్లో పంపించినావు. తప్పురా, చాలా తప్పురా. నేను పంపించలేదురా, అదే అలిగి వెళ్ళింది. మళ్ళా మాట్లాడుతాండవు, తప్పురా. అలిగి పుట్టింటికి వెళ్ళింది వెళ్ళకుండా నేను కట్నం అడుగుతున్నానని దండోర వేసుకుంటా పోతుందా? అప్పుడు దివానీ ఇచ్చారు, ఇప్పుడు సోఫా కావాలంట. అప్పుడు బైక్ ఇచ్చారు, ఇప్పుడు కారు కావాలంట. అప్పుడు కూలర్ ఇచ్చారు, ఇప్పుడు ఏసీ కావాలంట. అప్పుడు 3 లక్షలు ఇచ్చారు, ఇప్పుడు 50 లక్షలు కావాలంట. ఇదంతా సరిపోక 20 తులాలు బంగారు కావాలంట. ఇలాంటి సూటిపోటి మాటలతో నన్ను గుచ్చి 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 చంపేస్తున్నాడు వదినా. నువ్వు ఇంకా వెళ్ళలేదా మీ పుట్టింటికి? నీ మనసులో ఇంత మంట పెట్టుకొని బయటకు అంత మర్యాదస్తుల్లా కనిపిస్తున్నావా? ముచ్చిపోయిన కొడక. కట్నం తీసుకునేవాడు గాడిది అంతే. నువ్వు తెచ్చిన కట్నం చాలు, తీసిన పరువు చాలు, ఇంటికి వెళ్దాం పదా. 5 లక్షలు అప్పైనా పర్లేదు బావా, నా పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాల. అలాగే బొమ్మద్దే, పెళ్లి ఖర్చు నీదైనప్పుడు నాదేముంది, పెళ్లి గ్రాండ్ గానే చేసేద్దాం. అప్పు చేసి పెళ్లి గ్రాండ్ గా చేసుకోవడం అవసరమా అన్నయ్య? ఇంతకే పెళ్లికి ఎవరెవరిని పిలవాలనుకుంటున్నావు బామర్దే? అందరినీ పిలుద్దాం బావా, పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాల. అందరూ ఎందుకన్నయ్యా? పైకి మాత్రం ఆశీర్వదిస్తున్నట్లు అక్షంతలేస్తూ మనసులో మాత్రం అపశకునాలు పలుకుతూ నటించే వాళ్ళు పెళ్లిలో 100 మంది ఉన్నా ఒకటే, మన మంచి కోరే వాళ్ళు 4 ఉన్నా ఒక్కటే. ఇది కూడా కరెక్టే బామర్దే. కరెక్టే బావా, అయితే ముందుగా మన మేనత్తకు పెళ్లి కట్టిద్దామా చెల్లెమ్మా? ఎందుకన్నయ్యా? మొన్నొచ్చిన సంబంధం వాళ్ళకి ముందు ఒక మాట వెనక ఒక మాట చెప్పి సంబంధం చెడగొట్టినందుక? అది కూడా కరెక్టే చెల్లెమ్మా. అయితే మేనత్తకి ఇన్విటేషన్ క్యాన్సల్. స్వయాన మన అమ్మకు అన్నయ్య, మనకు మామయ్య. దేవుడు లాంటి మనిషి, ఆయనకు మొదటి పత్రిక ఇవ్వకుంటే బాగుంటుందా చెల్లెమ్మా? ఇచ్చే అన్నయ్య, ఇచ్చే. మన అమ్మ నాన్న కష్టాల్లో ఉన్నప్పుడు 1 రూపాయి ఇచ్చి సాయం చేసి ఆదుకున్నాడా? అలాంటి దేవుళ్ళలాంటి మామయ్యకు మొదటి పత్రిక ఇవ్వాల్సిందే. ఇచ్చే అన్నయ్య, ఇచ్చే. కరెక్టే చెల్లెమ్మా. అయితే మావయ్యకు ఇన్విటేషన్ క్యాన్సల్. బంగారాలు లాంటి మన బాబాయిలు ఉన్నారు కదా చెల్లెమ్మా, మొదటి పత్రిక వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇచ్చే అన్నయ్య, ఇచ్చే. మనం బాగున్నప్పుడు నాన్న దగ్గర సర్వం నాకేసి, మన పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళని సహాయం అడిగితే ముఖం చాటేశారు. అలాంటి మన బాబాయిలకి మొదటి పత్రిక ఇవ్వాల్సిందే అన్నయ్య. అది కూడా కరెక్టే చెల్లెమ్మా. అయితే బాబాయిలకు ఇన్విటేషన్ క్యాన్సల్. మన బంధువులందరూ అలాంటి వాళ్ళే కదా చెల్లెమ్మా.
అయితే బంధువులందరికి ఇన్విటేషన్ క్యాన్సల్. సరే నా ఫ్రెండ్స్ ని పిలుస్తానమ్మా, వాళ్ళు నా కోసం ప్రాణాలైనా ఇస్తారు. పిలవాల్సిందే అన్నయ్య, ఖచ్చితంగా పిలవాల్సిందే. వాళ్ళకి డబ్బులు అవసరమైతే అరే మామా అని కాల్ చేస్తారు. అదే నీకు డబ్బులు అవసరమై కాల్ చేస్తే అసలు అడ్రస్సే ఉండరు. కరెక్టే చెల్లెమ్మా. అయితే పెళ్లికి ఫ్రెండ్స్ కూడా క్యాన్సల్. అమ్మయ్య, మా అన్నయ్యకి ఒక్క రూపాయి కూడా అప్పు కానివ్వకుండా నా చేతుల మీదుగా ఈ పెళ్లి చేసేసా. దేవుడా, ఇక వీడి జీవితం సాఫీగా సాగిపోయేలా నువ్వే చూసుకోవాలి స్వామి. ఏ కుంకుమ పెట్టే, టైం అయింది వెళ్ళాలా. కుంకుమ ఇక్కడే. చూస్తూ తమ్మడా చూస్తాండ ఏం చేస్తున్నావే? ముగ్గురు ముసలి నొక్కలు చూస్తున్నారే, 300 మందికి చెప్పొస్తారు. ఇప్పుడు వయ్యారంగా నీ నుదుటిపైన ఉండే కుంకుమ పెట్టడం అవసరమా? నేనే పెట్టుకుంటాలే. ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ముసలి నక్కలు చూస్తున్నారే. ఎంత సిగ్గైతే కష్టం బావా. రండి బాబా, చొల్లాక్స్ వస్తాను, బయట వెళ్దాం రండి. రాతరా పదామా, సోర్లాక్స్ వస్తాను. తుడుచుకో బావా. ఇంట్లో చల్లాకి ఇది లేకొస్తే ఏడు కూడా ఈ బాడయ్యే. బేబీ ఈ ముసలక్కలు మా అక్క బావని చూసి కళ్ళలో కారం కొట్టుకుంటున్నారు బేబీ. ముసలి నక్కలు చూస్తున్నారే, ఇలా తుడుచుకుంటే సరిపోతుందిగా. చేందుకేస్తున్నావు నా మీద? ముసలినక్కలు చూస్తారు. నీ దుప్పటి నీది, నా దుప్పటి నాది, అన్ని మూసుకొని పడుకోండి బావగారు. సిగ్గెక్కువ బావగారికి. హలో హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. తీయగా గుడ్ మార్నింగ్ చెప్పి లైన్లో పెట్టాలనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నారు మేడం? వాడు కూడా ఇలాగే తీయగా మాట్లాడి నన్ను తగులుకొని తర్వాత చీట్ చేశాడు. చీట్ చేశాడా? మీ అబ్బాయిలంతా ఒకటే, చీటర్స్. ఫస్ట్ మమ్మల్ని తగులుకుంటారు, తర్వాత మా అమ్మాయిల జీవితాలను తగులుబెట్టేస్తారు. తగులుకుంటారు, తగలబెట్టేస్తారా? మేడం మీరేదో పొరబడుతున్నారు మేడం. మీ సిమ్కి మీరు రీఛార్జ్ చేయలేదు మేడం, అందుకే కాల్ చేశా. ఏ రీఛార్జ్ చేస్తే తగులుకుందాం అనుకుంటున్నావా? తగులుకునేవాడిని అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సిమ్కే ఎప్పుడో కాల్ చేసి తగులుకునేవాడిని కదా మేడం. అనుకున్నా, ఈ నెంబర్కి కాల్ చేసినప్పుడే నువ్వు తగులుకోవడానికి కాల్ చేసావని అనుకున్నా. అయినా ఈ నెంబర్ ఎలా వచ్చిందిరా నీకు? అయ్యో మేడం, మీరు న్యూ సిమ్ తీసుకున్నప్పుడు ఈ నెంబర్ ఇచ్చారు మేడం. ఇమీడియట్గా మీరు రీఛార్జ్ చేసుకోలేదంటే మీ నెంబర్ బ్లాక్ అవుతుంది మేడం. చెప్పాను కదా, ఫస్ట్ మా అమ్మాయిల్ని తగులుకుంటారు, అన్ని సమర్పించుకున్నాక మా నెంబర్స్ బ్లాక్ చేసి మా జీవితాన్ని తగలబెట్టేస్తారు. ఒసేయ్, నిన్ను నేనే తగలబెట్టేస్తానే. నా ఉద్యోగం పోయినా పర్లేదే, నీ అడ్రస్ ఎక్కడో చెప్పే. చూసావా, నువ్వు ఇంకా తగులుకోనే లేదు, అప్పుడే తగలబెట్టేస్తానంటున్నావు. మీ అబ్బాయిలంతా ఎంతే, చీటర్స్. మన ఊరంతా శాకాహారులు అమ్మగారు, తెలిసిందేగా. కానీ వీళ్ళు మాత్రమే మాంసాహారులు అమ్మగారు. వీళ్ళు వండే మాంసం వంటల వాసనకి మన ఊరు వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్మగారు. మన ఊరి గ్రామ పెద్దగా చెప్తున్నాను, మీరు కూడా శాకాహారులుగా మారిపోండి. అప్పుడు మీ వల్ల ఊరు ప్రజలకి ఏ ఇబ్బంది ఉండదు. అమ్మగారు, ఇదే నా మాట, నా మాటే శాసనం. అలాగే అమ్మగారు. పుట్టుకతో మీరు మాంసాహారులు, ఇప్పటి నుంచి మీరు శాకాహారులు. ఆహా, కూర వాసన అదిరిపోయింది. అమ్మగారు వాళ్ళు మళ్ళీ మాంసం వండారు అమ్మగారు. పిలవండ్రా గ్రామస్తులని, తీయండ్రా కత్తులు. కడుపు నిండా తిను బావా. ఒక్క నిమిషం బావా.
ఇది పుట్టుకతో కోడి, ఇప్పటి నుండి కాకరకాయ. హా? పుట్టుకతో మీరు మాంసాహారులు, ఇప్పటి నుంచి మీరు శాకాహారులు. ఇప్పుడు తిని బావా కాకరకాయ కూర. కాకరకాయ కూర అదిరింది.